దక్షిణాదిపై రాజకీయంగా పట్టు బిగించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. 2029 లోక్సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దక్షిణాదిన కీలక రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటకలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ అధికారం హస్తగతం చేసుకుంది. తమిళనాడులో అందివచ్చిన పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని విజయ్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా చేరింది. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దక్షిణాదిన ఆధిపత్యం చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పైన పట్టు కోసం కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఉన్నాయి. మరో ప్రధాన రాజకీయ పార్టీ వైసీపీ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలకు సమదూరం పాటిస్తోంది. 2009 నాటికి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత మనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వకపోవడం, అధిష్టానంపై తిరగబడినందుకు కేసుల పేరిట వేధించడం తదితర కారణాలతో జగన్ కాంగ్రెస్ పార్టీపై గుర్రుగానే ఉన్నారు. దానికి తోడు తనతో విభేదించిన తన చెల్లెలు షర్మిలకు పీసీసీ సారథ్యం అప్పగించడం జగన్ రెడ్డికి ఇబ్బందికర పరిణామం. కాంగ్రెస్ హయాంలో సిబిఐ, ఈడీ పెట్టిన కేసుల దర్యాప్తు వేగవంతం కాకుండా చూసుకునేందుకు జగన్ బీజేపీతో ఘర్షణ వైఖరి మాత్రం అవలంబించడం లేదు. ఈ సమయంలో జగన్ రెడ్డితో చెలిమికి కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సేవలు ఉపయోగించుకోవాలని చూస్తోంది. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ను కూర్చోబెట్టడం వెనుక కేవలం ఆ రాష్ట్ర రాజకీయాలే కాకుండా మొత్తం దక్షిణ భారత రాజకీయాలను శాసించే ఒక అంతర్గత మెగా స్కెచ్ దాగి ఉంది. మిషన్ సౌత్ ద్వారా దక్షిణాది మొత్తాన్ని కాంగ్రెస్ బలమైన కోటగా మార్చేందుకు ఒక పక్క రోడ్ మ్యాప్ను సిద్ధం చేశారు. ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా జగన్ సొంతం చేసుకున్నారు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతూ ఉండటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటంతో వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ తరుణంలో ఒంటరిగా మారబోయే జగన్ను తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చడం లేదా మిత్రపక్షంగా మార్చుకోవడం ద్వారా మాత్రమే ఏపీలో కాంగ్రెస్ తన రాడర్ను పునరుద్ధరించుకోగలనేది రాహుల్ గాంధీ ఆలోచనగా కనిపిస్తుంది. ఈ ఆపరేషన్ను పూర్తి చేయడానికి రాహుల్ గాంధీ ఎంచుకున్న అస్త్రమే డీకే శివకుమార్. వైఎస్ కుటుంబంతో దశాబ్దాల కాలంగా అత్యంత సన్నిహిత వ్యాపార సంబంధాలు ఉన్నాయి. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుండి నేటి జగన్ రెడ్డి వరకు అందరి రాజకీయ శైలిపై డీకేకు పూర్తి అవగాహన ఉంది. జగన్కు బెంగళూరులో ఉన్న వేల కోట్ల ఆస్తుల గుట్టు, ఆయన ఆర్థిక సామ్రాజ్యపు లూప్ హోల్స్, వైఎస్ షర్మిలతో నడుస్తోన్న ఆస్తుల పంచాయతీలకు సంబంధించిన A to Z అంతర్గత సమాచారం డీకే శివకుమార్కు అరటిపండ్లు వలిచినట్లుగా తెలుసు. ఈ సుదీర్ఘ అనుబంధం పట్టునే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోబోతోంది. షర్మిల ద్వారా ఏపీలో కాంగ్రెస్ను బతికించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అసలైన ఓటు బ్యాంక్ కలిగిన జగన్మోహన్ రెడ్డిని దరికి చేర్చుకోవడం కాంగ్రెస్కు చాలా అవసరం. ఒకవేళ జగన్ కనుక కేంద్రంలో బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తూ పోతే అది కాంగ్రెస్ జాతీయ వ్యూహానికి దెబ్బ తగులుతుంది. అందుకే డీకే శివకుమార్ వంటి పవర్ఫుల్ లీడర్ ద్వారా జగన్ పై తెర వెనుక రాయబారాలు నడపడం, ఆయనకున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం లేదా అవసరమైతే బెంగళూరు ఆస్తుల లీకులతో ఒత్తిడి తీసుకురావడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి జగన్ను కాంగ్రెస్ కూటమి వైపు తిప్పుకోవాలనేది పక్కా ప్లాన్. జగన్మోహన్ రెడ్డిని తన వైపు తిప్పుకోగలిగితే దక్షిణాదిలోని మొత్తం 130 పైగా లోక్సభ స్థానాల్లో అత్యధిక శాతం సీట్లను కైవసం చేసుకుని కేంద్రంలో బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇవ్వొచ్చని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఈ సౌత్ జోన్ పొలిటికల్ మిషన్కు డీకే శివకుమార్ కర్ణాటక సీఎం హోదాలో అధికారిక కోఆర్డినేటర్గా వ్యవహరించబోతున్నారు. శివకుమార్ వ్యూహాలు ఫలించి జగన్ దారికి వస్తే దక్షిణాదిన కాంగ్రెస్కు పట్టు చిక్కినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు.